ఓం శాంతి 22/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మిమ్ములను చదివించేందుకు ఎవరు వచ్చారో ఆలోచిస్తే సంతోషంతో రోమాంచితులవుతారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి చదువును ఎప్పుడూ వదలరాదు. ప్రశ్న: పిల్లలైన మీకిప్పుడు ఏ నిశ్చయం కలిగింది? నిశ్చయ బుద్ధి కలవారి గుర్తులేవి? జవాబు: ఇప్పుడు మేము చదివే చదువు ద్వారా డబల్ కిరీటధారులైన దేవీ దేవతలు అంటే రాజాది రాజులుగా అవుతాము అనే నిశ్చయం మీకు కలిగింది. స్వయం భగవంతుడే మమ్ములను చదివించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మేము వారి పిల్లలుగా అయ్యాము కనుక ఈ చదువులో లగ్నమైపోవాలి. ఎలాగైతే చిన్న పిల్లలు తమ తల్లి తండ్రుల వద్దకు తప్ప ఇక ఎవరి వద్దకు వెళ్ళరు, అలా మీకు అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇష్టం ఉండరాదు. ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లల పాట విన్నారు. ఎవరు వచ్చారు? ఎవరు చదివిస్తున్నారు? ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు. కొందరు ఎక్కువ బుద్ధివంతులుగా ఉంటారు, కొందరికి బుద్ధి తక్కువగా ఉంటుంది. ఎవరు చాలా తెలివైన వారుగా ఉంటారో వారిని చాలా బుద్ధివంతులని అంటారు. శాస్త్రాలు మొదలైనవి చదివిన వారికి గౌరవం ఉంటుంది, తక్కువ చదివిన వారికి తక్కువ గౌరవం లభిస్తుంది. చదివించేందుకు ఎవరు వచ్చారు అని పాటలోని పదాలను విన్నారు. టీచర్ వస్తారు కదా, పాఠశాలలో చదివే వారికి టీచర్ వచ్చారు అని తెలుస్తుంది. ఇక్కడికి వచ్చింది ఎవరు? ఒక్కసారిగా పులకరించిపోవాలి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మళ్ళీ చదివించేందుకు వచ్చారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అదృష్టకరమైన విషయం కూడా, చదివించేవారు ఎవరు? భగవంతుడు. వారు స్వయంగా వచ్చి చదివిస్తూ ఉన్నారు. భలే, ఎవరు ఎంత గొప్ప చదువు చదువుతున్నా ఆ చదువును వదిలి భగవంతుడి వద్ద చదువుకునేందుకు రావాలి. ఒక్క సెకండ్లో అంతా వదిలి తండ్రి వద్దకు చదువుకునేందుకు రావాలి. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగ వాసులుగా అయ్యారు. ఈ లక్ష్మీనారాయణులు ఉత్తమోత్తమ పురుషులు. ఏ చదువు ద్వారా వీరు ఈ పదవిని పొందుకున్నారో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఈ పదవిని పొందుకునేందుకు మీరు చదువుతూ ఉన్నారు. ఎవరు చదివిస్తూ ఉన్నారు? భగవంతుడు. కనుక ఇతర చదువులన్నీ వదిలి ఈ చదువులో తత్పరులు అవ్వాలి. ఎందుకంటే తండ్రి కల్పం తర్వాతనే వస్తారు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సన్ముఖంలో చదివించేందుకు వస్తాను అని తండ్రి చెప్తారు. అద్భుతం కదా. భగవంతుడు ఈ పదవిని ప్రాప్తి చేయించేందుకు మనల్ని చదివిస్తున్నారు అని కూడా చెప్తారు, కానీ చదవరు. కనుక వీరు బుద్ధివంతులు కారు అని తండ్రి అంటారు. చదువుపై పూర్తి గమనం ఇవ్వరు, తండ్రిని మర్చిపోతారు. బాబా మేము మర్చిపోతున్నాము అని అంటారు. టీచర్ తండ్రిని కూడా మర్చిపోతారు. ఇదే మాయా తుఫాన్. కానీ చదువేమో చదవాల్సి ఉంటుంది కదా. భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఆ చదువులో పూర్తి లగ్నం అవ్వాలి అని వివేకం చెప్తుంది. చదువుకోవాల్సింది చిన్న పిల్లలే. ఆత్మ అందరిలో ఉంది. కేవలం శరీరము చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. బాబాకు అందరూ చిన్న పిల్లలే. నేను మీకు చిన్న పుత్రుడిగా అయ్యాను అని మీ ఆత్మ చెప్తుంది. మంచిది. నా వారీగా అయితే ఇప్పుడు ఇక బాగా చదువుకోండి. పాలు తాగే పసిపిల్లలు కాదు కదా. మొదటిది చదువు. ఇందులో చాలా గమనం ఉంచాలి. విద్యార్థులుగా ఈ సుప్రీం టీచర్ వద్దకు వస్తారు. చదివించే టీచర్లు కూడా నిర్ణయించబడి ఉన్నారు. అయినా వీరు సుప్రీం టీచర్. 7 రోజుల బట్టి కూడా మహిమ చేయబడింది. తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా అవ్వండి, నన్ను స్మృతి చెయ్యండి. దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. చిన్న పిల్లలను వారి తల్లి తండ్రులు తప్ప ఇతరులు ఎవరైనా ఎత్తుకుంటే వారి వద్దకు వెళ్ళరు. మీరు కూడా అనంతమైన తండ్రి వారిగా అయ్యారు కనుక వేరెవరిని చూసేందుకు కూడా ఇష్టపడరు. వారెవరైనా కావచ్చు. మేము ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి వారిగా అయ్యామని మీకు తెలుసు. వారు మిమ్ములను డబల్ కిరీటధారులుగా రాజాది రాజులుగా చేస్తారు. ప్రకాశ కిరీట మన్మనాభవ. పవిత్రత గుర్తు ప్రకాశ కిరీటం. తలంపు ద్వారానే పవిత్రంగా తయారయ్యేది.
రత్నజడిత కిరీటం స్వర్గంలో మధ్య అజీభవ. మేము ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతాము అనే నిశ్చయం కలుగుతుంది. 5,000 సంవత్సరాల తర్వాత చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. మీకు రాజ్యం లభిస్తుంది. మిగిలిన ఆత్మలన్నీ తమ ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతాయి. వాస్తవానికి ఆత్మలైన మనము తండ్రి జతలో మన ఇంట్లో ఉంటాము అని మీకు ఇప్పుడు తెలిసింది. తండ్రి వారిగా అవ్వడం వలన ఇప్పుడు మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. తండ్రిని మర్చిపోవడం వలన మళ్ళీ అనాథలు అవుతారు. భారతదేశం ఈ సమయంలో అనాథగా ఉంది. ఎవరికైతే తల్లి తండ్రులు ఉండరో వారిని అనాథలని అంటారు. వారు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు. సృష్టి చక్రాన్ని పూర్తిగా అర్థం చేస్తూ ఉన్నారు, మీరు చేసుకున్నారు. కనుక సంతోషంతో తన్మయులైపోవాలి. మేము అనంతమైన తండ్రి పిల్లలము. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల నూతన సృష్టిని రచిస్తారు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం. మీ చిత్రాలు కూడా ఉన్నాయి. విరాట రూప చిత్రం కూడా తయారు చేశారు. 84 జన్మల కథను చూపించారు. మీరే దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. ఈ విషయాలు మనుషులెవ్వరికీ తెలియవు. ఎందుకంటే బ్రాహ్మణులను చదివించే తండ్రిని, బ్రాహ్మణులను చదివించే తండ్రిని, ఇరువురి నామరూపాలను ఆ విరాట స్వరూపంలో, ఆ చిత్రంలో అదృశ్యం చేసేశారు. ఇంగ్లీష్లో కూడా మీరు బాగా అర్థం చేయించగలరు. ఎవరికి ఇంగ్లీష్ తెలిసి ఉంటుందో వారు అనువాదం చేసి అర్థం చేయించాలి. తండ్రి జ్ఞాన సాగరులు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం వారికి మాత్రమే ఉంది. ఇది చదువు. యోగాన్ని కూడా బాబా స్మృతి అని చెప్పబడుతుంది. దీనిని ఆంగ్లంలో కమ్యూనియన్ సంబంధం అని అంటారు. ఇది తండ్రితో సంబంధం, టీచర్తో సంబంధం, గురువుతో సంబంధం. గాడ్ ఫాదర్తో కమ్యూనియన్. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. ఇక ఏ దేహధారిని స్మృతి చెయ్యకండి. మనుషులు, గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు. శాస్త్రాలు చదువుతారు. అందులో ఏ లక్ష్యం ఉండదు. వాటి ద్వారా సద్గతి లభించదు. నేను అందరినీ వాపస్ తీసుకెళ్ళడానికి వచ్చాను అని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి. అప్పుడు మీరు అక్కడికి చేరుకుంటారు. బాగా స్మృతి చేయడం వలన విశ్వానికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. మీకు అర్థం చేయించేవారెవరు? తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. మనుషులైతే అంతర్యామి అని అంటారు. వాస్తవానికి అంతర్యామి అనే శబ్దమే లేదు. ఆంతరికంలో ఉండేది, నివసించేది మీ ఆత్మ, తండ్రి కాదు. ఆత్మ ఏ పని చేస్తుందో అది అందరికీ తెలుసు. మనుషులందరూ అంతర్యాములే. ఆత్మనే నేర్చుకుంటుంది. తండ్రి మిమ్ములను ఆత్మ అభిమానులుగా చేస్తారు. ఆత్మలైన మీరు మూలవతన వాసులు. ఆత్మలైన మీరు ఎంత చిన్నగా ఉంటారు. పాత్ర అభినయం చేసేందుకు మీరు అనేక సార్లు వచ్చారు. నేను బిందువును, నన్ను పూజించలేరు అని తండ్రి చెప్తున్నారు. ఎందుకు పూజిస్తారు? అవసరమే లేదు. నేను ఆత్మలైన మిమ్మలను చదివించేందుకు వస్తాను. రాజ్యాన్ని మీకే ఇస్తాను. మళ్ళీ రామరాజ్యంలోకి, స్వర్గంలోకి వెళ్ళినప్పుడు నన్ను మర్చిపోతారు. మొట్టమొదట పాత్రను అభినయించడానికి పైనుండి ఆత్మ వస్తుంది. 84 లక్షల జన్మలు తీసుకుంటారు అని మనుషులు అంటారు. కానీ అత్యధిక జన్మలు 84 మాత్రమేనని తండ్రి చెప్తారు. విదేశాలకు కూడా వెళ్ళి ఈ విషయాలను తెలియజేసినట్లయితే మాకు ఈ జ్ఞానం ఇక్కడే నేర్పించండి అని అంటారు. మీకు అక్కడ 1000 రూపాయలు లభిస్తాయి. మేము మీకు 10-20 వేల రూపాయలు ఇస్తాము, మాకు కూడా జ్ఞానాన్ని వినిపించండి అని అంటారు. గాడ్ ఫాదర్ ఆత్మలైన మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఆత్మనే జడ్జి మొదలైన వారిగా అవుతుంది. ఇప్పుడు మనుషులందరూ దేహ అభిమానులుగా ఉన్నారు. జ్ఞానం ఎవ్వరికీ లేదు. గొప్ప గొప్ప వేదాంతులు మొదలైన వారు చాలామంది ఉన్నారు. కానీ జ్ఞానం ఎవ్వరికీ లేదు. నిరాకారులైన గాడ్ ఫాదర్ చదివించడానికి వచ్చారు. మేము వారి ద్వారా చదువుతూ ఉన్నాం. ఇలాంటి మాటలు వింటే ఆశ్చర్యచకితులవుతారు. ఎందుకంటే ఈ విషయాలు ఎప్పుడూ చదివి ఉండరు, విని ఉండరు. ఒక్క తండ్రిని మాత్రమే మార్గదర్శకులు, ముక్తిదాత అని అంటారు. ముక్తిదాత వారే అయినప్పుడు మరి క్రీస్తుని ఎందుకు స్మృతి చేస్తారు?
ఈ విషయాలు బాగా అర్థం చేస్తే వారు ఆశ్చర్యచకితులవుతారు. ఇది మేము నిజంగా వింటామని అంటారు. స్వర్గస్థాపన జరుగుతోంది. ఈ మహాభారత యుద్ధం కూడా అందుకొరకే. తండ్రి చెప్తారు, నేను మిమ్మలను రాజాది రాజులుగా, డబల్ కిరీటధారులుగా చేస్తాను. ఒకప్పుడు పవిత్రత, శాంతి, సుఖ సంపత్తులన్నీ ఉండేవి. ఎన్ని సంవత్సరాలైంది ఆలోచించండి. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రిందట వీరి రాజ్యం ఉండేది. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. బ్రహ్మ డైరెక్ట్ ఆ సుప్రీం ఫాదర్ సంతానము తండ్రి నుండి రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో ఈ పూర్తి జ్ఞానమంతా సుప్రీం తండ్రిలో ఉంది. మన ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ యోగ శక్తితో ఆత్మ సతో ప్రధానంగా ఈ స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అటువంటి ఆత్మల కొరకు రాజ్యం కావాలి. పాత ప్రపంచ వినాశనం కూడా జరగాలి. అది సమీపంలో మీ ముందు నిలిచి ఉంది. తర్వాత ఏకధర్మ రాజ్యం ఉంటుంది. ఇది పాపాత్ముల ప్రపంచం కదా. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. ఈ స్మృతి ద్వారా మేము పవిత్రంగా అవుతాం. అందరి వినాశనము జరుగుతుంది అని చెప్పండి. ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి. ఇదంతా సమాప్తం అవ్వనున్నది అని మేము అనుభవం చేశాము. దివ్య దృష్టి ద్వారా కూడా చూసాము. తండ్రి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఇలా చెప్పండి. ఈ మాటలు వింటే వారు ఓహో అని ఆశ్చర్యపడతారు. విదేశస్తులకు ఇలా చెప్పండి అంటున్నారు బాబా. వీరు గాడ్ ఫాదర్ సంతానం అని అంటారు. యుద్ధం జరుగుతుంది అని, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అని పిల్లలైన మీకు తెలుసు. పరిస్థితి ఎలా ఉంటుంది ఆ సమయంలో? ఈ పెద్ద పెద్ద భవనాలు మొదలైనవన్నీ పడిపోతాయి. ఈ బాంబులు మొదలైనవి 5000 సంవత్సరాల క్రిందట కూడా వినాశనం కొరకే తయారు చేశారు అని మీకు తెలుసు. ఇప్పుడు కూడా బాంబులు తయారుగా ఉన్నాయి. దేని ద్వారా మీరు విశ్వంపై విజయం పొందుతారో ఆ యోగ బలం అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మీ సైన్స్ మిమ్ములనే వినాశనం చేస్తుంది అని వారికి చెప్పండి. ఎందుకంటే సైన్స్ ద్వారానే అణుబాంబులు కనుక్కోబడ్డాయి. ఇప్పుడు మాకు తండ్రి జతలో యోగం ఉంది. ఆ సైలెన్స్ శక్తి ద్వారా మేము విశ్వంపై విజయాన్ని పొంది సతో ప్రధానంగా అవుతాము అని చెప్పండి. తండ్రి పతిత పావనులు. వారు పావన ప్రపంచాన్ని తప్పకుండా స్థాపన చేయనే చేస్తారు. డ్రామా అనుసారం నిర్ణయించబడి ఉంది. ఏ బాంబులనైతే తయారు చేస్తారో వాటిని అలాగే ఉంచుకుంటారా? ఉంచుకోరు కదా. ఇలా అర్థం చేయిస్తే ఇది ఒక అథారిటీ అని, వీరిలో భగవంతుడు నిజంగా ప్రవేశించారు బ్రహ్మలో అని అర్థం చేసుకుంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇలాంటి విషయాలు అర్థం చేయిస్తూ ఉంటే వారు సంతోషిస్తారు. ఆత్మలో పాత్ర ఎలా ఉంది? ఇది కూడా అవినాశిగా తయారైన డ్రామా, అనాది డ్రామా. మీ క్రీస్తు కూడా పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధాన స్థితిలో ఉన్నారు. మళ్ళీ తమ సమయంలో వచ్చి అతను మీ ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేస్తారు. ఇలా అథారిటీతో చెప్పినట్లయితే తండ్రి పిల్లలందరికీ కూర్చొని అర్థం చేస్తున్నారు అని వారు అర్థం చేసుకుంటారు. కనుక ఈ చదువులో పిల్లలు లీనమైపోవాలి. తండ్రి, టీచరు, గురువు ముగ్గురు ఒక్కరే. వారు జ్ఞానం ఎలా ఇస్తారో కూడా మీకు తెలుసు. అందరినీ పవిత్రంగా చేసి తీసుకెళ్తారు. దైవీ రాజ్యం ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారు, దేవీ దేవతలు ఉండేవారు. అయితే మీకు బాగా మాట్లాడే చతురత కూడా ఉండాలి, వేగం కూడా బాగుండాలి. మిగిలిన ఆత్మలందరూ స్వీట్ హోమ్లో ఉంటారు అని చెప్పండి. బాబానే తీసుకెళ్తారు. ఆ తండ్రి సర్వుల సద్గతి దాత. భారతదేశం వారి జన్మస్థానం. ఇది ఎంత గొప్ప తీర్థస్థానం. అందరూ తమో ప్రధానంగా తప్పకుండా అవ్వాల్సిందే అని మీకు తెలుసు. అందరూ పునర్జన్మలు తీసుకోవాల్సిందే. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. యాడమ్ కూడా 84 జన్మలు తీసుకుంటాడు. మరి క్రీస్తు కూడా తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ మళ్ళీ అలా అవుతాడు. ఇలాంటి విషయాలు అర్థం చేయిస్తే చాలా ఆశ్చర్యపడతారు. జోడి ఇద్దరూ ఉంటే చాలా బాగా అర్థం చేయించగలరు అని తండ్రి చెప్తారు. భారతదేశంలో మొదట పవిత్రత ఉండేది, తర్వాత అపవిత్రంగా ఎలా అవుతారు? ఇది కూడా అర్థం చేయించండి. పూజ్యులే పూజారులుగా అవుతారు. అపవిత్రులుగా అయినప్పుడు తమను తామే పూజించుకోవడం ప్రారంభిస్తారు.
రాజుల భవనాలలో కూడా ఈ చిత్రాలు ఉండేవి. పవిత్రమైన డబల్ కిరీటధారులను, కిరీటం లేని రాజులు, అపవిత్రులు పూజిస్తారు. వారు పూజారి రాజులు. వారిని దేవీ దేవతలు అని అనరు. ఎందుకంటే వీరు ఈ దేవతలను పూజిస్తూ ఉన్నారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. పతితులు అవ్వడం వలన రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఇలా కూర్చొని అర్థం చేస్తే చాలా ఆనందిస్తారు. బండికి గల 2 చక్రాలు అంటే యుగల్స్ దంపతులు జ్ఞానంలో ఉంటే చాలా అద్భుతం చేసి చూపిస్తారు. యుగల్లైన మేమే మళ్ళీ పూజ్యులుగా అవుతాం. మేం పవిత్రత, శాంతి, సంపత్తుల వారసత్వాన్ని తీసుకుంటాము అని చెప్పండి. మీ చిత్రాలు కూడా క్రొత్త వెలువడుతూ ఉంటాయి. ఇది ఈశ్వరీయ పరివారం. తండ్రి, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అంతే, వేరే సంబంధం ఏదీ లేదు. నూతన సృష్టి అని దీనినే అంటారు. తర్వాత కొద్ది మందే దేవతలుగా అవుతారు. మళ్ళీ నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఈ జ్ఞానం ఎంతగా అర్థం చేసుకోవాల్సింది. ఈ బాబా కూడా వ్యాపారంలో బ్రహ్మబాబా నవాబులాగా ఉండేవాడు. ఏ విషయం గురించి చింత ఉండేది కాదు. తండ్రి చదివిస్తున్నారు అని, వినాశనం సమీపంలో నిలిచి ఉంది అని ఇప్పుడు సాక్షాత్కారం చేసుకున్నారు. అప్పుడు తక్షణం అవన్నీ వదిలేశాడు. నాకు సామ్రాజ్యం లభిస్తూ ఉంది. మళ్ళీ ఈ గాడిద బరువు వజ్రాల వ్యాపారం నేనెందుకు మోయాలి అని అనుకున్నాడు. భగవంతుడు చదివిస్తున్నారు కనుక దీనిని పూర్తిగా చదవాలి కదా అని మీరు కూడా అనుకుంటారు. తండ్రి మతానుసారమే నడవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని మర్చిపోతాము అని చెప్పడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? ఆ నష ఎక్కనే ఎక్కదు. ఇక్కడ నుండి చాలా బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు. మీ ఇంటికి వెళ్తూనే అక్కడ సోడా వాటర్గా అయిపోతారు. పల్లెలో సర్వీస్ చేసే పురుషార్థాన్ని ఇప్పుడు మీరు చేస్తారు. ఆత్మల తండ్రి ఎవరు అన్న విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించమని తండ్రి చెప్పారు. భగవంతుడు నిరాకారుడు. వారే పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయం భగవంతుడే సుప్రీం టీచర్గా చదివిస్తున్నారు కనుక బాగా చదువుకోవాలి. తండ్రి మతమును అనుసరించాలి. సెకండ్ పాయింట్, సైలెన్స్ బలం జమ అయ్యే విధంగా, శాంతి శక్తిని జమ చేసుకునే విధంగా తండ్రి జతలో యోగం చేయాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలా చాలా శాంతి అనుభూతి కలగాలి. సైలెన్స్ బలంతో విశ్వంపై విజయం పొందాలి. పతితుల నుండి పావనంగా కావాలి. వరదానము, సమయము మరియు సంకల్పాలను సేవలో అర్పణ చేసే ప్రతి సెకండు బాబా స్మృతి, బాబా సేవ ఉంది అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు. ప్రతి సంకల్పము జ్ఞానానికి విరుద్ధంగా లేకుండా జ్ఞాన మననం, తండ్రిని గురించి, ఆత్మ గురించి విశ్వాత్మలకి ఇవ్వడంలో ఇలా సంకల్పాలు చేస్తూ ఉంటే అది సేవ. సమయాన్ని, సంకల్పాలను రెండింటిని సేవలో అర్పణం చేసేవారు విధాత, వరదాత కాగలరు. ఇప్పుడు స్వంత చిన్న విషయాలు, దేహానికి సంబంధించినటువంటి వాటి వెనుక శరీరము, మనస్సు మరి సాధనాలు, సంబంధాలు నిభాయించడం వెనక సమయము మరియు సంకల్పాలను ఉపయోగించడానికి బదులుగా వాటన్నింటినీ సేవలో అర్పణం చేయండి. ఈ సమర్పణ సమారోహణ ఉత్సవంలాగా జరుపుకోండి. శ్వాసలో సేవ యొక్క లగ్నం ఉండాలి. సేవలో నిమగ్నమై ఉండాలి. అలా సేవలో లగ్నమై ఉంటే స్వవున్నత యొక్క గిఫ్ట్, మీరు ఉన్నతి అయ్యే గిఫ్ట్ స్వతహాగా ప్రాప్తి అవుతుంది. ఎంతెంత సేవలో ఉంటే అంతసేపు బాబా గుర్తుకొస్తూ ఉంటారు, మన ఆత్మ గుర్తుకొస్తుంది, ఇతర ఆత్మలు గుర్తుకొస్తూ ఉంటారు. వారికి మంచి చేస్తూ ఉన్నామంటే మనం మంచిగా కావాలి అనేది గుర్తు ఉంటుంది. బిజీ అయిపోతే సేవలు ఆటోమేటిక్గా స్వవున్నతి అవుతుంది. విశ్వ కళ్యాణంలో స్వకళ్యాణం ఇమిడి ఉంది. అందువలన నిరంతరం మహాదాని, విధాత మరియు వరదాతలుగా అవ్వండి. స్లోగన్, మీ కోరికలను తగ్గించుకుంటే సమస్యలు తగ్గిపోతాయి.
ఏ కోరిక అయినా దుఃఖానికి మూలమే. ఏ కోరిక అయినా అశాంతినే కలిగిస్తుంది. ఎందుకంటే మనం కోరుకున్న కోరికలన్నీ ఒకటి దేహాభిమానానికి సంబంధించినటువంటివే. అంత దేహానికే కోరుకుంటూ ఉండేది. రెండవదేమి, గౌరవం మర్యాదలు కూడా దేహాభిమానానికి సంబంధించినటువంటిదే కదా. ఇంకొకటేమి మనం కోరుకునేది, నాకు సేవలో ఛాన్స్ రావాలి, నన్ను గొప్పగా భావించాలి, నాకు మర్యాద ఇవ్వాలి, నేను ముందుండాలి. ఇవి కూడా కోరికలే. అవి కూడా మనస్సుకు శాంతినివ్వవు. ఎందుకంటే కోరికలు అనేది ఎప్పటికీ పూర్తి కావు. ఏదో ఒకటి ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. వాటన్నింటికి ఆధారం వచ్చి, పునాది వచ్చి దేహాభిమానమే. కాబట్టి నేను ఆత్మ అనేది అనుకుంటే ఆత్మకి ఎలాంటి కోరికలు లేవు. ఒకటే కోరిక, నేను బాప్ సమాన్ కావాలి. అప్పుడు ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఏ సమస్యలు ఉండవు. అవ్యక్త సూచన, సహజ యోగిలుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి పరమాత్మనే తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే లౌకిక పద్ధతిలో ఎవరైనా సరే ఎవరి స్నేహములైనా లవ్లీనై ఉంటే వారి ముఖము ద్వారా, కళ్ళ ద్వారా, మాటల ద్వారా వీరు వారి ప్రేమలో మునిగిపోయి ఉన్నారు అని అంటారు. ప్రేమికులుగా ఉన్నారు. ప్రేమికులు అంటే స్త్రీ పురుషులనే కాదు. అక్కడ స్త్రీ పైన కానీ, పురుషుడు స్త్రీ పైన కానీ, లేదు పురుషుడు పురుషుడి పైన కానీ, ఎక్కడైనా సరే ఆ ప్రేమ ఉందంటే వారి ప్రేమలో వీళ్ళు లీనమైపోయారు అంటారు కదా. అలా ఏ సమయంలో స్టేజ్ పైకి వస్తారో అప్పుడు మీలో తండ్రి యొక్క స్నేహము ఎంతగా ఇమర్జ్ అవుతుందో అంత స్నేహం యొక్క బాణం ఇతరులను కూడా స్నేహంలో గాయపరుస్తుంది. అంటే వారిని బాబా దగ్గరికి తీసుకొచ్చేలాగా చేస్తుంది. బాబాపై ఉండే ప్రీతి అనేది. అందుకే ఎవరి ప్రేమలో మీరు మునిగిపోవాలి? పరమాత్మ ఒక్కరి ప్రేమలో నిమగ్నమైతే సర్వాత్మలు మీ దగ్గరికి అంటే బాబా దగ్గరికి రాగలుగుతారు. ఓం శాంతి.